శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల్లో అమ్మవార్లు విశేష అలంకరణలతో దర్శనమిస్తూ భక్తులు పూజలందుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాల్లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు. పలు చోట్ల అమ్మవార్ల విగ్రహాలను కొలువుదీర్చి నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆయా దేవాలయాల్లో శనివారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గంగనంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాజుల విజయసారథి, రమ్య, వికాస్ రాయ్, విఘ్నేష్ కుటుంబం ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారికి చక్కెర పొంగల్ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. అట్లాగే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. సుల్తానాబాద్ మెయిన్ రోడ్డు పక్కన గల శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా 3వ రోజు శనివారం అమ్మవారు శ్రీ వరాహీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. కమిటీ సభ్యులు చేపూరి సాంబశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు. మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు 3వ రోజు శనివారం శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలతో సహస్రనామార్చన నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థాన కమిటీ నుండి గ్రంథి సేతుమాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద 93వ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం 3వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు వరాహీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చివుకుల రవీంద్రనాథ్, బీడి గోవిందనాథ్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం, శ్రీ రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలను పర్యవేక్షించారు. రామలింగేశ్వరపేట దేవి చౌక్లో వేచేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి 93వ శరన్నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభమైనాయి. 3వ తారీఖు నుంచి ప్రారంభమైనాయి. ఈరోజు 3వ రోజు. ఈరోజు అమ్మవారి అలంకారము వారాహిమాత అలంకారం జరుగుతున్నది. పొద్దున ఉదయం ఇప్పుడే బాలపూజ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీచక్రార్చన జరుగుతుంది. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రామలింగేశ్వరపేట దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 93వ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా 3/10/2024 గురువారం నాడు ప్రారంభమైనాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారిని వివిధ అలంకారాల్లో అలంకరించడం జరుగుతుంది. ఈ అలంకారాలు 3/10/2024 నుంచి 12/10/2024 దాకా జరుగుతాయి. 13వ తారీఖు పుష్పసేన అలంకారం ఉంటుంది. దీనిలో ఇవాల్టి రోజున అంటే 5/10/2024 శనివారం రోజున అమ్మవారిని శ్రీ మహావారాహిదేవి అలంకారంలో అలంకరించడం జరిగింది. ఈ అలంకరణలన్నీ మా ప్రధాన అర్చకులు యనమడ నరసింహమూర్తి గారు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఈ మహావారాహి అమ్మవారి అలంకారం గురించి దశమహావిద్యల్లో దశమహామాతృకల్లో ఆవిడ ఒకరు. లలితాదేవికి సైన్యాధిపతిగా ఈవిడ్ని కొలుస్తారు. లలితా సహస్రనామంలో వారాహి వీరనందిత అనే నామంలో ఈవిడ ప్రస్తావన ఉంది. లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా గొప్ప యోధుకురాలుగా నిలుస్తుంది. వారాహీదేవిని ఆరాధిస్తే జీవితంలో అడ్డంకులు తొలగుతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని నమ్మకం.
రక్తబీజుని సంహారం కోసం అమ్మవారు దేహం నుండి వచ్చిన సప్తమాతృకల్లో ఆమె ఒకరు. వీపు నుండి పుట్టింది కనుక వారాహి అని ఆవిడికి పేరు. వారణాసికి వారాహి గ్రామదేవతగా గ్రామాన్ని రక్షిస్తుంది. మన తెనాలి పురవీధుల్లో కూడా అమ్మవారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో 31వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శనివారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ వరాహీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కాళీమాత భక్త బృంద సభ్యులు, శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా నందివెలుగు గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలో 88వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా నందులపేటలోని శ్రీ షిర్డీ సాయి అనుగ్రహ పీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం 3వ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి దర్శనమిచ్చారు. సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు, లక్ష కుంకుమార్చన జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని, సాయిబాబాను దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, యశోద, అనంతలక్ష్మి, గీతశ్రీ, ప్రతాప్, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపదేశం చేసేటటువంటి రెండోది వాచ గురువు అంటారు. అంటే చిన్నతనంలో మనకి అక్షర జ్ఞానం నేర్పిస్తున్నారు. వారందరూ కూడా గురువులే కదా, అవునా? చిన్నతనంలో గురువు కనుక నీకు అక్షరం నేర్పించకపోతే నీకు ఎలా జ్ఞానం వస్తుంది? నీకు మంత్రాన్ని ఉపదేశం చేయకపోతే నీకు ఎలా జ్ఞానం వస్తుంది? ఈ తప్పులను ఎత్తి చూపించకపోతే నువ్వు సరి చేసుకునే యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆచరణ, నీ నడవడికి సరైనటువంటి మార్గంలో లేకపోతే, ఖండించేటటువంటి గురువు లేకపోతే నీకు ఏ విధంగా నీ జీవితాన్ని సార్థకత్వం చేసుకునేటటువంటి యోగ్యత వస్తుంది? ఈ రోజు తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట బిడ్డల యోగాన్ని కోరి చెప్తున్నారంటే బిడ్డలకి ఇది ఘోషంగా మారిపోతూ వస్తుంది. ఏమిటి మీరు చెప్తే నేను వినేటటువంటిది ఏమిటి? మీరు చెప్తే నేను వినాలా? నాకు తెలియదా? నేను నేర్చుకోవడం లేదా? నేను చదువుకోవడం లేదా? నేను చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి అహంకారపు భావనతో ఏ బిడ్డలైతే ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి బిడ్డలు కానీ ఎప్పుడు జీవితంలో ఎదగగలిగేటటువంటి యోగ్యాన్ని పొందాలి. ఎవరైతే తల్లిదండ్రులకి, గురువుల పట్ల కృతజ్ఞతా భావనతో ఉంటారో, ప్రేమతో, భక్తి శ్రద్ధలతో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి జీవితంలో ఎన్నడైనా సరే ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగగలిగేటటువంటి యోగ్యతని ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువు దగ్గర నుంచి పొందుతారు. కాబట్టి చిన్నదైనటువంటి విషయాలు నిత్యము మీ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు, కానీ జరుగుతున్నటువంటి తప్పులు ఏమిటో తెలుసుకోలేకపోవడం అజ్ఞానమే. తప్పు తెలిసినప్పటికీ కూడా దాన్ని సరి చేసుకోలేకపోవడం కూడా అజ్ఞానమే. చేస్తున్నటువంటి తప్పులను శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా చక్కగా ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున శ్రీ మహాగాయత్రీదేవిగా అమ్మవారిని ఎంతో విశేషంగా చక్కగా అలంకరణ చేయడం జరిగింది. మరి సాయి గురువు గారి చేతుల మీద ఉండగా ఈరోజు అమ్మవారికి భక్తుల చేత పంచామృతాది కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు, చక్కగా పారాయణాది కార్యక్రమాలు కూడా, మహాచండీ పారాయణ కార్యక్రమాలు కూడా భక్తితో శ్రద్ధతో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గురూజీ గారి చేతుల మీదుగా అదేవిధంగా స్వామివారి యొక్క ప్రవచనాది కార్యక్రమాలు కూడా ఈరోజు చక్కగా భక్తితో శ్రద్ధతో భక్తులకి ఈ యొక్క విన్నపించడం జరిగింది. కాబట్టి మరి అదేవిధంగా ప్రతిరోజు కూడా భక్తులకి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని సాయి గురూజీ గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరూ కూడా పొందుతున్నారు. అదేవిధంగా చివరి రోజు అయినటువంటి విజయదశమి రోజు మరి ఆ రోజున మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు మధ్యాహ్నమున బాబా వారికి విశేషంగా సమాధి పూజా కార్యక్రమాన్ని కూడా, మహాసమాధి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు సాయంకాలం, మరి విజయదశమి రోజు సాయంకాలం నాడు అమ్మవారి యొక్క, బాబావారి యొక్క ఊరేగింపు, మహా ఊరేగింపు, గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి